కట్టప్ప పండిది ఏదో జరిగింది ఏదో తప్పు అరే అది కాదురా అరే ఆమె చచ్చిపోని పోతుండా ప్లీజ్ రా భయ్ ఇదంతా కాదు నేను వెళ్ళి చచ్చిపోతా ప్లీజ్ ఇగో ఇట్లా అరే అట్లా అనకొద్దు భయ్యా కొత్త డ్రెస్ ఆడ చూడు నైమాన్ రే చెప్పు తెలుగునా నీకు తెలివి కాదురా నిజంగా చేసుకున్నా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏందన్నా ఇది కరెక్ట్ మా మరదలేరా మీకు సిచ్యువేషన్ మరదలు గిరిదలు అక్క చెప్పినావా నువ్వు లవ్ మ్యారేజ్ అంట అక్క చెప్పినావా ఇంత గలీజ్ చేస్తాను అనుకోలే అరే గలీజ్ కాదురా కట్టప్ప చెప్పు ఏం మాట్లాడుతున్నావు నా పెళ్ళేందా నీకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు నేను డైరెక్ట్ వీడియోలో కూడా చెప్తున్నా నిజంగా చేసుకున్నా వద్దా నా చిన్న పిల్లలు నువ్వునా నీకు నీకేనే తెలియదా అక్క ఈయనకి పెళ్ళైంది ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా చెప్పేసి లవ్ చేసి ప్లీజ్ రా చెప్పు ఇప్పుడు ఏం లేదన్నా తీసేయనా దండలు తీసేయండి మాట్లాడరా ఫస్ట్ ఎందుకు ఎందుకు చేసుకోవాలి నీకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అట్లా ఆమె చచ్చిపోయి పోయింది రా ఏం చేయాలి చెప్పు వదిలేమంటావు అయితే పెళ్లి అంటే ఆమె వదిలేసావా అని అక్కను మరి ఆమె ఏం చేస్తావు అక్కనే ఏం చేస్తావు అక్కన వదిలేస్తావా మేమెందుకు చెప్తామా నువ్వు చేసుకున్నావు నువ్వు చెప్పుకో మాకు అన్నా వదిన గిద్దాన్ని కట్టప్ప పండిది ఏదో జరిగింది ఏదో తప్పు అరే అది కాదురా అరే ఆమె చచ్చిపోని పోతుండా వాళ్ళు చచ్చిపోతే అన్న వాళ్ళు చచ్చిపోతే అది కాదురా మీరు కన్విన్స్ చేయండి రా ఏం కన్విన్స్ మళ్ళీ గలీజ్ గా ఇంత ఇంత సిగ్గులో కూడా విడబెట్టింది మనం నువ్వు ఇట్లా చేయాలనుకునే తప్పులు వస్తారా తప్పంటే చచ్చిపోనిమంటావు ఎందుకు చచ్చిపోయిందంట ఎందుకు చచ్చిపోతుందంట ముందే ఏమైనా చేసుకుంటే అయిపోతుంది కదా ఆమె ఎందుకు చేసుకున్నావు మరి ఆమె జీవితం నాశనం చేస్తావా ఇప్పుడు లేదురా ఏమన్నా ఇంత కలిసి అనుకున్నాను ఇట్లా చెబుతాను నువ్వు ఇట్లా చేస్తాను కూడా అనుకోలే నేను కొంచెం లేరా మీరు సంబంధం లేదు నడు మళ్ళా నీకు దండం చేస్తాం కాలు మొత్తం ఇప్పుడు పెళ్లి అయిపోయింది అరే ఆమె చచ్చిపోతుండే రా భయ్ సరే అన్న చెప్పు ఏమని చెప్పాలి నేను వదిలేసుకొని ఇంకా పెళ్లి చేసుకోండు నాశనం అయిపోయింది నాకు కొట్టేసిందని ఇద్దరు పిల్లలను పెట్టుకొని పెళ్లి ఆంటీ చెప్తున్నావు వద్దు అని చెప్పి నువ్వు చేస్తా పెద్ద సీరియస్ ఇష్యూ అయిపోయింది ఏం సీరియస్ అరే లేదురా ఆమె చచ్చిపోతుండే రా వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందిరా అరే యాక్చువల్లీ మా పాత మెసేజ్ లో చెప్పి నువ్వు ఎట్లా చేసినా నువ్వు ఏదో చెప్పేటోవి ఆమె చచ్చిపోతుండే ముందే ఏమేం చేసుకుంటే అయిపోతుంది కదా అన్న అరే ముందే ఏమే అంటే అక్కకి ప్రేమించినా కదరా ఆమెకి లవ్ చేసినా కదరా ఈమె ఎక్కడనా బ్రో వన్ సైడ్ లవ్ అరే మా మొత్తం ఆమె ఆల్రెడీ నేను కోపంతోనే అది వేరే అయిపోయింది వాళ్ళ ఇంట్లో మొత్తం కోపంతో సరే ఇప్పుడు ఆమె ఏమంటే తెలియదు నీకు పెళ్లి చేసుకున్నాక చెప్తే ఎట్లా ఏం చేస్తాం చెప్పు మరి ఆల్రెడీ పెళ్ళైంది అట్లా అనకండి చూసా కూడా ఇట్లా మాట్లాడితే అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు మళ్ళీ పొద్దున్న ఏ సిచ్యువేషన్ నుంచి నేను తీసుకొని వచ్చినా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఆమె ఏమైతుంది మరి నువ్వు ఊకుటావా అన్నా ఇంకా చేసుకుంటే నువ్వు ఊకుటావా నువ్వు ఊకుటావా అన్నా ఇంకా చేసుకుంటే
పెద్ద కష్టంతో తీసుకొని వచ్చినానా కరెక్ట్ కాదు. నేను ఇక అరే నేను తప్పు నేను కెమెరాలో కూడా రివీల్ ఎందుకు చేస్తున్నా అంటే అరే మీరు నాకు అర్థం చేసుకుంటారా అని రివీల్ చేస్తున్నారు వీడియో కాదు ఇగో నువ్వు 100 మంది చెప్తావా నువ్వే పెళ్లి అనుకోని ఇప్పుడు నిన్ను చూసి ఇంకొకరు రెండో పెళ్లి అందరూ చేసుకుంటారు ఆమె వేరే తోటి ఒక ఫోటో దిగుతూనే చచ్చిపోతారు ఇంకా పాపం సీదా పెళ్ళి అంటే ఆమె చచ్చిపోతారా అదే ఇర్ఫాన్ గారు కూడా గుర్తురాలే అన్న నీకు అట్లా నువ్వు కరెక్ట్ గా అందుకే కదా మిమ్మల్ని తెలిసింది అన్న అవసరం లేదు కాదన్నా ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అరే నీకేమనిపిస్తుంది మంచిదే ఒక ప్రాణం కాపాడండి అన్న ఇప్పుడు ఆమె చచ్చిపోతుంది మరి ఇప్పుడు అరే అక్కడ మనం మాట్లాడితే సెట్ అవుతుంది కదా నేను యాక్షన్ స్టోరీ మీ అందరికి ఇగో ఏమైంది తెలుసా ఏం లేదు ఆడ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే నార్మల్ గా మాట్లాడినాం చాట్ చేసినాం అట్లా అది వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిపోయింది అది ముందటికెళ్ళి చాట్ చేసినాం లేదు ఆమె కంటే అన్న ముందట ఉండే రాబోయ్ ఈమె కంటే నేనంటే ఇష్టం ఏదో తెలియక చేసేసిన పెళ్లి చేసుకున్నా ఏం చేసినావా లేదురా అరే బాబు నువ్వు కూడా నాకు ఇట్లా చెప్తే పెళ్లి చేసుకున్నావా ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఇద్దరు మొగోళ్ళు ఉన్నారు నీకు మీరు హెల్ప్ చేస్తా అంటే చేయరా లేకపోతే వెళ్ళిపోరా సపోర్ట్ కాదు నా వల్ల తప్పు పబ్లిక్ లో రివీల్ నేను ఏమంటున్నా అయిపోయింది తప్పు చచ్చిపోని అంటాను ఆమె చచ్చిపోదు నువ్వు చెప్పురా బాబు మమ్మల్ని ఎలా కొడతాది అన్న మనల్ని ఎలా కొడతాదా నేను బ్రోకర్ గా అంటాను నన్ను అర్థం చేసుకోండి ఇప్పుడు మాట్లాడుతారు ఒక ప్రాణం కాబట్టి 3 ప్రాణాలు పోతాయా చచ్చిపోతుంది ఏం చేయాలా చెప్పు పెళ్లి చేసుకొని వచ్చినారా ఆమె కూడా పెళ్లి చేసుకున్నాను నేను చేసుకుంది కదా నమ్మి చేసుకుంది కదా చచ్చిపోతుంది రా ఈమెరా ఆమె చచ్చిపోయినా ఈమె గురించి ఆలోచిస్తున్నా పెళ్ళైన తర్వాత ఆలోచించు మీ చెల్లెలు కాడ ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఉండే కానుంటే ఇట్లా పెళ్లి చేసి తీసుకొస్తావా ఏదో అయిపోయింది అందుకు కుల్లా నేను కెమెరా పెట్టేది వాళ్ళే తింటారన్నా ఎవరు కూడా సపోర్ట్ చేయాలి నాశనం చేసుకుంటాం అన్న నాశనం చేసుకుంటాం ముందు తెలియదు నాకు పెళ్లి అయిందని అంటే వాళ్ళు ముగ్గురు చచ్చిపోయినా ఆయన ఒకే వాళ్ళు ముగ్గురు చచ్చిపోవాలి పెళ్లి చేసుకోలేదు ఎందుకన్నా మళ్ళీ ఏందిరా రే ఆమె కూడా కావాలా ఈమె కూడా కావాలరా అవుతుందిరా కాలు ముక్తారా నాకు తెలియదా ఎన్ని చేసినా చచ్చిపోతా అంటుందిరా ఎందుకు పోయినారా సంజాయించేది ఉండే ఆడ 3 ప్రాణాలు ఉన్నాయి అరే ఇట్లా వదిలేసిపోతారా కట్టపాటి అందరి మధ్యలో వదిలేసిపోతారా నీకు తెలిసి ఎట్లా తెలివి లేకుండా నువ్వు మాట్లాడు ఆవేశంలో మాట్లాడకుండా కొంచెం చెప్పి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది నీకు అర్థమవుతుంది ఒక్కవేళ ఆలోచిస్తున్నా ఆడ వాళ్ళు ఉన్నారు ఇంకా 3 ప్రాణాలు ఎట్లా కన్విన్స్ చేస్తామో అట్లా అసలు అక్కకు ఎవరితో ఫోటో దిగుతానే వారు ఇప్పుడు పెళ్లి చేసుకుని వస్తే చంపేస్తా అందరిని అర్థమవుతుందా అరే మాట్లాడదాం అరే అన్న ఏం కాదు మాట్లాడు అందరూ కలిసి మాట్లాడదాం సగం మొత్తం పబ్లిక్ కి మంచిగా పెట్టాను నువ్వే ఇప్పుడు 2వ పెళ్లి చేసుకొని వస్తే ఇప్పుడు అందరూ ఏమంటారన్నా ఇంట్లో ఎంత ఆలోచిస్తారు చేసుకోకండి నా సిచ్యువేషన్ అట్లాంటిది అయింది ఇంట్లో పోయి చెప్పి చూడట సింపుల్ గా చెప్తే ఇంటది నా భయ్ ఇగో ఏం లేదు ఇగో నేను 3 రోజులు కనిపి ఇగో నా మాట నేను 3 రోజులు అప్పుడు చల్లగా ఉండు మీరు ఇద్దరు కలిసి ఉండు వాళ్ళ చచ్చిపోయిన తర్వాత
మరి ఏదో అయిపోయిందిరా, తప్పు అయిపోయింది, ఏం చేయమంటావురా? ప్లీజ్ అరే బాబు ప్లీజ్ రా, ఏదో ఒకటి పాపం రా, చచ్చిపోతుండే రా భయ్. చెప్పు బబ్బు నేనేం చెప్తాను? అరే చెప్పురా ప్లీజ్ రా. కట్టపదా ఒక 2 నిమిషాలు ఆలోచించు. మీ మమ్మీ ఇంటదా? సరే మీ మమ్మీని ఒప్పి మేము ఒప్పుకుంటాం. మా అమ్మ కూడా అయినదిరా. నేను ఎందుకు ఒప్పుకుంటామన్నా? నేను ఏమంటున్నా, 3 రోజులు నేను కనిపించారా భయ్య అంటున్నా. తీసుకొని వెళ్ళిపోతా, పరిష్కారం అయిపోతా. రేపు ఈ రోజుకి అయిపోయిందా? ఈ రోజుకి వదులుకుంటారా? ఇప్పుడు వెళ్ళిపోతాం. ప్రాబ్లం లేదు, అన్నిట్లో చేసి అరే నేను ఒక్కని కాదు భయ్, మనం అందరం పెళ్ళి పిల్లలు ఆలోచించాలి ఫస్ట్. అరే లేదు మరి నా పెళ్లి అయిపోయిందో తెలిసిన తర్వాత ఉటామె చేయడం తప్పు. అసలు నువ్వు ఇట్లా చేస్తావని కూడా కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే మేము ఫస్ట్ అనుకోలేదు భయ్. ఆమె అదే అయిపోతుంది. అభ్యంతరం లేదు భయ్, ఆమె ఉండనికి. ఆమె ఎట్లా పెట్టినా ఉంటా. ఆమె ఏడ పుట్టినా బయట ఏడ నన్ను పెట్టినా కూడా నేను ఉంటా, నాకు ఏం అభ్యంతరం లేదు. నేను ఏడుంచినా ఉంటా అంటుంది. నేను ఎవరికి ఇబ్బంది, నాతో ఎవరికి ఇబ్బంది రాదు. ఇప్పుడు చెప్పు కదా నువ్వు ఎవరికి. అక్క పెద్ద నాకు మంచిగా వస్తుంది. అక్క మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు. ఏదో ఒకటి అయితే వెళ్తాం, తీసుకెళ్తాం. మీరు సపోర్ట్ బయట తీసే ఫస్ట్ తప్పు చేసినట్టు అయిపోతుంది కదా. అట్లా చేసి నేను బయట నీకు అంత ఇష్టం అంటారు కదా, వీడియో పెట్టకు, బయట ఎవరికి తెలియని నీకు ఉండని తీసుకో, ఒక ఫ్లాట్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? బుర్రా బాయ్ ప్లీజ్ రా బాయ్. ఇదంతా కాదు, నేను వెళ్ళి చచ్చిపోతాను. అరే అట్లా అనకొద్దు. చచ్చిపోతుంది. అట్లాంటి జరుగుతుంది. ఏమైనా వేసుకో, ఈయన పేరు రావద్దు. ఏమైనా వేసుకో. ప్రాణాలు పోతాయి. అరే సరే మంచిగా ఆలోచించి మాట్లాడతా. అర్థం చేసుకున్నావు. అవునమ్మా పెళ్ళైనా మాట్లాడతా చెప్తున్నావు. ఇప్పుడు ఇంట్లో అయిపోతుంది. ఇంట్లో మా అమ్మ ఒప్పుకోదు, ఆమె ఒప్పుకోదు. తనకు ప్రాబ్లం రావద్దని ఆలోచిస్తున్నాను బ్రో. తనకు ప్రాబ్లం రావద్దని ఆలోచిస్తున్నాను. మన పేరు వస్తుంది, అన్న పేరు ఆయన ఇజ్జత పోతుంది. చెప్తున్నా వీడియో వద్దా పెట్టుకో, కావాలంటే సపరేట్ పెట్టుకో. నేను వద్దు అంటున్నాను కదరా, పెళ్లి చేసుకోను. పెట్టుకో సపరేట్. మళ్ళీ పోరిగిరి అన్నావు అనుకో మంచిగా ఉండదు. నేను కూడా ప్రాంక్ చేస్తున్నా, అర్థమైందా? అంటే ఇగో నేను ఇట్లా పెళ్లి అంటే మళ్ళీ పోరీలు అంటే ఎట్లా అమ్మాయి కావాలంటే చూసినట్లయితే అన్న పెళ్లి సంబంధం లేదు. సారీ వద్దా, నువ్వే మా రియల్ వచ్చినాయి, నా జీవితంలో మీరే మా రియల్ వచ్చినాయి. సో గైస్ ఫైనల్ అయితే బబ్బువాడు ఛానల్ మన వద్దు, మొగలు చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. సో ఏంటంటే అమ్మాయిలు వద్దు మనకి. సో కంటెంట్ ఎట్లుంది మీరు చెప్పు. అరే పూలదండ పడేకండి, ఇంటికి పోదాం. చూపిస్తాం కాదు ఇప్పుడు కవర్ చేస్తాను. ఇంట్లో పోయి చేసుకోలేని నువ్వు నిజంగా చేసుకున్నావు అని చెప్తాను. అట్లా ఎట్లుంది వీడియో మీరు అయితే నచ్చినది అయితే మా దోస్తులకు ఇమ్రాన్ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అవునండి నిజమే మీరు విన్నది. ఇమ్రాన్ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్తోని కలిసి ఈ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక బబ్బు
అండ్ వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక స్పాట్కి రమ్మని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేశాడు. బబ్బు అరే నీ కాళ్ళు మొక్కుతారా, ప్లీజ్ రా, ఈ విషయం ఎట్లయినా వదినతో చెప్పి కన్విన్స్ చేయరా అని చెప్పేసి మళ్ళీ కట్టప్పని కూడా రిక్వెస్ట్ చేశాడు. అరే మీరే ఎట్లయినా కన్విన్స్ చేయండి రా, వదినను కన్విన్స్ చేసి ఈ పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేయండి రా అని చెప్పేసి బబ్బు, కట్టప్ప అండ్ తర్వాత గంగు, శ్రవణ్ డైమండ్ వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాడు. కానీ వీళ్ళెవ్వరు కూడా ఒప్పుకోలేదు. ఇమ్రాన్ అన్న బతిమిలాడాడు. అరే నేను పెళ్లి చేసుకోకపోతే తను చచ్చిపోతానన్నదిరా అని చెప్పేసి బతిమిలాడాడు అని చెప్తే ఈ బబ్బు అండ్ కట్టప్ప, గంగు, శ్రవణ్ వీళ్ళంతా ఒకటే అంటున్నారు. సరే ఈమె చనిపోతుందని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇద్దరు పిల్లల తల్లైనా ఆ వదిన చనిపోతే ఎట్లా చెప్పు అని చెప్పేసి తిరిగి ఇమ్రాన్ అన్ననే తిట్టడం అయితే జరిగింది, కోప్పడడం అయితే జరిగింది. వీడియోలో మొత్తం రిక్వెస్ట్లు నడిచినాయి ఇమ్రాన్ అన్నవి. వీళ్ళేమో అట్లా కుదరదు, వదినకు అన్యాయం జరిగేది లేదు, వదినకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోమన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. ఆఖర్లో మాత్రం ఇమ్రాన్ అన్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చాడు. అరే మీ మీద ప్రాంక్ చేస్తున్నారా, అమ్మాయిలు వద్దంటే వినలేదు కదా, అందుకనే నేను అమ్మాయిని తీసుకొచ్చి చేశాను, అమ్మాయిలు వస్తే ఇంత చికాకు ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి మీకు తెలవడానికే ఈ ప్రాంక్ చేశాను రా అని చెప్పేసి ఇమ్రాన్ అన్న ట్విస్ట్ ఇచ్చాడు. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.